శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదవడంతో శ్రీకాకుళం పట్టణం జలమయమైంది. పెద్దపాడు సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే అత్యధికంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం మనం చూస్తున్నటువంటి జాతీయ రహదారి చూడొచ్చు. మనకి మొత్తం కూడా జాతీయ రహదారిపై మొత్తం కూడా నీళ్లు వచ్చి నిలబడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారిపై వచ్చేటటువంటి ఏదైతే లారీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచి మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి. అయితే కొంత ఇక్కడ అధికారులు వచ్చారు, వాటిని అందరూ కూడా సమన్వయం చేశారు. ఇక్కడ నుంచి ఏదైతే పొక్లైన్స్ తీసుకొచ్చి వాటర్ని కిందకి వెళ్లే విధంగా కొంత చర్యలు అయితే చేపట్టారు. ట్రాఫిక్ మళ్లించారు. మొత్తం కూడా ఇటువైపు ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నై విశాఖ వైపు వెళ్ళేటటువంటి లారీ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి కలకత్తా ఒడిశా వైపు వెళ్ళేటటువంటి ఈ రహదారి మొత్తం కూడా సుమారు మనం చూడొచ్చు పెద్దపాడు దగ్గర పెద్ద ఎత్తున వాటర్ అయితే నిలిచిపోయింది. క్రమక్రమంగా కొంత నీరు తగ్గుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మోకాళ్ళ లోతులో నీరు ఉండడంతో వాహనదారులు అయితే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో జలమయమైనటువంటి పరిస్థితి. ఆ వరద నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఏదైతే పొక్లైనర్స్ తీసుకొచ్చారు, పొక్లైనర్స్తో మొత్తం కూడా క్లీన్ చేసి రోడ్డును కూడా కొంత తవ్వి బయటికి తీసుకెళ్లారు. మరోవైపు ఇటు మున్సిపల్ అధికారులు, జాతీయ రహదారికి సంబంధించినటువంటి NH అధికారులు కూడా ఇక్కడ నుంచి వాటర్ని బయటికి తోడేందుకు మోటార్లు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాతీయ రహదారిపైన ఈ వరద నీటిని మొత్తం కూడా క్లియర్ చేయాలంటూ ఇటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలు కూడా శ్రీకాకుళం డివిజన్లో సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో VS నాయుడు, NTV, శ్రీకాకుళం.